గత కొన్ని సంవత్సరాల నుండి ఇండియాలో టాటా మోటార్స్ కంపెనీ చాలా వేగంగా ఎదుగుతుంది. టాటా నెక్సాన్, పంచ్ అండ్ హ్యారియర్ లాంటి సక్సెస్ఫుల్ మోడల్స్ని లాంచ్ చేసి ఒకప్పుడు ఇండియన్ కార్ మార్కెట్లో వెనకపడి ఉన్న టాటా ఇప్పుడు టాప్ 3 బ్రాండ్గా మారిపోయింది. అయితే ఇది కేవలం మాటల వరకు మాత్రమే. రియాలిటీ దీనికి చాలా డిఫరెంట్గా ఉంది. దీనికి కారణం మనం స్టాక్ మార్కెట్లో ఉన్న టాటా కంపెనీ షేర్ ప్రైస్ చూస్తే గత కొన్ని నెలలుగా ఈ కంపెనీ కంటిన్యూస్గా పడిపోతూనే ఉంది. పడిపోవడం అంటే 2% 5% కాదు. లాస్ట్ 5 మంత్స్లో ఈ కంపెనీ షేర్ ప్రైస్ ఏకంగా 37% పడిపోయింది అండ్ ఇంకా పడిపోతూనే ఉంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ప్రజలు టాటా కంపెనీ కార్స్ని ఇంత బాగా కొంటుంటే మరి కంపెనీ షేర్స్ మాత్రం ఎందుకు పడిపోతున్నాయి? అసలు టాటా కంపెనీలో ఏం జరుగుతుంది? ఇది తెలుసుకునే ముందు మీకు ఒక విషయం తెలియాలి. టాటా మోటార్స్ అనగానే చాలా మందికి ఈ కంపెనీ తయారు చేసే కార్స్ అండ్ ట్రక్స్ మాత్రమే గుర్తొస్తాయి, అవునా? కానీ మీలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, టాటా మోటార్స్ కంపెనీ కార్స్ అండ్ ట్రక్స్ని తయారు చేయడం ద్వారా సంపాదించేది కేవలం 30% మాత్రమే. మిగిలిన 70% రెవెన్యూ ఈ కంపెనీకి వేరే బిజినెస్ నుండి వస్తుంది. అయితే అసలు బిజినెస్ ఏంటి? ఈ కంపెనీ పడిపోవడానికి అదే కారణమా? టాటా మోటార్స్ కంపెనీ యొక్క డైరెక్షన్ని డిసైడ్ చేస్తున్న బిజినెస్ గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఈ వీడియోలో ఉన్న డేటా మీకు అర్థం కావాలంటే ముందు టాటా మోటార్స్కి సంబంధించిన కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి. ఈ కంపెనీ మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ వెహికల్స్ని తయారు చేస్తుంది. 1 ప్యాసింజర్ వెహికల్స్, 2 కమర్షియల్ వెహికల్స్, 3 లగ్జరీ కార్స్. కమర్షియల్ వెహికల్స్ని టాటా కంపెనీ 1954 నుండి తయారు చేస్తే ప్యాసింజర్ వెహికల్స్ని 1991 నుండి తయారు చేయడం స్టార్ట్ చేసింది. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, 2008లో రతన్ టాటా గారు ఫోర్డ్ కంపెనీ నుండి జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ అనే లగ్జరీ బ్రాండ్స్ని కొనేసి టాటా కంపెనీలో కలిపేశారు. అయితే ఇప్పటికీ కూడా ఇండియాలో ఉన్న చాలా మందికి జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ టాటా మోటార్స్లో భాగమని తెలీదు. ఎందుకంటే ఆ కార్స్ మీద టాటా లోగో ఉండదు. సో ఇప్పుడు మీకు టాటా మోటార్స్లో ఉన్న 3 డిఫరెంట్ సెగ్మెంట్స్ అర్థమయ్యాయి కదా. అయితే ఇప్పుడు మీకు ఒక కాన్సెప్ట్ చెప్తా చూడండి. జనరల్గా చాలా కంపెనీలు ఒకే బ్రాండ్ నేమ్ మీద చాలా బిజినెస్లు చేస్తుంటాయి, లైక్ టాటా స్టీల్, టాటా సాల్ట్, టాటా టీ ఎట్సెట్రా. అయితే ఇలా ఒకే బ్రాండ్ నేమ్ మీద డిఫరెంట్ బిజినెస్లు చేసినప్పుడు ఓవరాల్గా ఆ కంపెనీకి ఏ బిజినెస్ నుండి ఎక్కువ ఆదాయం వస్తుంది, ఏ బిజినెస్ నుండి తక్కువ ఆదాయం వస్తుందో తెలుసుకోవడాన్నే రెవెన్యూ బ్రేక్ డౌన్ అంటారు. అర్థమైందా? సో మనకి ఎప్పుడైతే ఒక బిజినెస్ యొక్క రెవెన్యూ బ్రేక్ డౌన్ అర్థమవుతుందో అప్పుడు ఆ కంపెనీ యొక్క బలమేంటి, అలాగే బలహీనత ఏంటో క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు ఒకసారి మనం టాటా మోటార్స్ యొక్క రెవెన్యూ బ్రేక్ డౌన్ని గమనిస్తే ఈ కంపెనీ సంపాదించే ప్రతి 100 రూపాయల్లో 12 రూపాయలు ప్యాసింజర్ వెహికల్స్ నుండి వస్తుంది. అంటే టాటా నెక్సాన్, పంచ్ అండ్ హ్యారియర్ లాంటి కార్స్ని అమ్మడం ద్వారా అన్నమాట. మరొక 19 రూపాయలు కమర్షియల్ వెహికల్స్ నుండి వస్తుంది. అంటే టాటా ట్రక్స్, బస్సెస్ అండ్ వ్యాన్స్ ఎట్సెట్రా. ఫైనల్గా టాటా మోటార్స్ రెవెన్యూలో 66%, అంటే ప్రతి 100లో 66 రూపాయలు జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ కార్స్ని అమ్మడం ద్వారా టాటా మోటార్స్ సంపాదిస్తుంది. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. 2024 ఫైనాన్షియల్ ఇయర్లో టాటా మోటార్స్ యొక్క మొత్తం ఆదాయం 4,35,000 కోట్ల రూపాయలు. ఇందులో 66%, అంటే సుమారు 2,90,000 కోట్ల రూపాయల ఆదాయం కేవలం జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ కార్ బిజినెస్ నుండి మాత్రమే వచ్చింది. సో ఇప్పుడు మీకు అర్థమైందా టాటా మోటార్స్ కంపెనీ యొక్క డైరెక్షన్ని డిసైడ్ చేసే బిజినెస్ ఏంటో? అయితే ఇది చూస్తున్నప్పుడు మీలో చాలా మందికి ఒక డౌట్ రావచ్చు. రీసెంట్ టైమ్స్లో టాటా కంపెనీ తయారు చేస్తున్న కార్స్ చాలా బాగా అమ్ముడవుతున్నాయి, సేల్స్ పెరుగుతున్నాయి. ఈవెన్ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో కూడా టాటా నెంబర్ 1 పొజిషన్లో ఉంది. మరి ఇదంతా కూడా లెక్కలోకి రాదా అనే క్వశ్చన్ మీలో కొంతమందికి రావచ్చు. దీని వెనకున్న రీజన్ చెప్తా చూడండి. ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో టాటా కంపెనీ మారుతి సుజుకి అండ్ హ్యుండై తర్వాత 3rd ప్లేస్లో ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో టాటా దేశంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. కానీ ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే గత కొన్ని నెలలుగా మన దేశంలో కార్స్ యొక్క సేల్స్ పడిపోయాయి. ఇది ఇప్పటికీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, బిజినెస్ స్టాండర్డ్స్లో పబ్లిష్ అయిన డేటా ప్రకారం 2024 సెప్టెంబర్ నెలలో మన దేశంలో ప్యాసింజర్ వెహికల్స్ యొక్క సేల్స్ 19% పడిపోయి దాదాపు 7,90,000 కార్లు అమ్ముడవకుండా డీలర్స్ దగ్గరే ఉండిపోయాయి. వీటి వాల్యూ సుమారు 79,000 కోట్ల రూపాయలు. ఈ కార్స్ని డిస్కౌంట్స్లో పెట్టి అమ్మడానికి ట్రై చేస్తున్నా పెద్దగా ఎవరూ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కేవలం సెప్టెంబర్లో మాత్రమే కాదు, ఆగస్టులో కూడా కార్ సేల్స్ 14% పడిపోయాయి. ఇది టాటా కంపెనీని మాత్రమే కాకుండా అన్ని కార్ కంపెనీస్ని ఎఫెక్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ టాటా మోటార్స్ కంపెనీని జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ కిందకి లాగుతున్నాయి. ఇలాంటి టైంలో ఈ కంపెనీ బిజినెస్కి
ఇప్పటి వరకు లాభదాయకంగా ఉన్న ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ కూడా నష్టాల్లోకి వెళ్తే అది టాటా మోటార్స్ కంపెనీని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో మీరే ఆలోచించండి. ఇప్పటి వరకు మనం టాటా మోటార్స్లో ఉండే ప్యాసింజర్ వెహికల్స్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ కమర్షియల్ వెహికల్స్. 1954లో టాటా గ్రూప్ మెర్సిడెస్ బెంజ్ కంపెనీతో పార్ట్నర్షిప్ చేసి ఫస్ట్ టైం ఒక కమర్షియల్ వెహికల్ని లాంచ్ చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మన ఇండియన్ కమర్షియల్ వెహికల్ బిజినెస్లో టాటాయే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. మనం లేటెస్ట్ డేటాని గమనించిన టాటా కంపెనీ కమర్షియల్ వెహికల్ బిజినెస్లో దాదాపు 34% మార్కెట్ షేర్తో టాప్ పొజిషన్లో ఉంది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో టాటా టాప్ పొజిషన్లో ఉన్నా కూడా ఈ కంపెనీ ప్రతి సంవత్సరం వాళ్ళ మార్కెట్ షేర్ని కోల్పోతూ వస్తుంది. ఇది మీకు అర్థం కావడానికి నేను ఒక ఇంపార్టెంట్ డేటా చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ FADA పబ్లిష్ చేసిన అఫీషియల్ డేటా ప్రకారం కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో 2022లో టాటా కంపెనీ యొక్క మార్కెట్ షేర్ ఏకంగా 41% ఉండేది. అది 2023కి 38%కి పడిపోతే 2024 వచ్చేటప్పటికి అది 35%కి పడిపోయింది. కానీ మరోవైపు మనం మహీంద్రా కంపెనీ యొక్క మార్కెట్ షేర్ని గమనిస్తే 2022లో 21% ఉన్న ఈ కంపెనీ 2024 వచ్చేటప్పటికి 24%కి పెరిగిపోయింది. కేవలం మహీంద్రా మాత్రమే కాదు, కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో బిజినెస్ చేస్తున్న దాదాపు అన్ని కంపెనీలు కూడా వాళ్ళ మార్కెట్ షేర్ని కంటిన్యూస్గా పెంచుకుంటూ వస్తుంటే టాటా కంపెనీ మాత్రం కంటిన్యూస్గా వాళ్ళ మార్కెట్ షేర్ని కోల్పోతూ వస్తుంది. ఇది నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా ఇదే నిజం. అందుకే మీకు అఫీషియల్ డేటా చూపిస్తున్నాను. సో కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో టాటా సిచ్యువేషన్ ఏంటో మీకు అర్థమైంది కదా. నెక్స్ట్, ఈ కంపెనీని వెనక్కి లాగుతున్న బిగ్గెస్ట్ బిజినెస్ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్. JLR సిచ్యువేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 2008లో రతన్ టాటా గారు ఫోర్డ్ కంపెనీ నుండి నష్టాల్లో ఉన్న జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ బ్రాండ్స్ని కొనేశారు. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే జనరల్గా ఒక టాటా కంపెనీ కార్ యావరేజ్గా 10 నుండి 20 లక్షలు ఉంటే జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ కార్స్ 50 లక్షల నుండి 5 కోట్ల రూపాయల ధర ఉంటాయి. అందుకే టాటా మోటార్స్ కంపెనీ యొక్క రెవెన్యూలో JLR సెగ్మెంట్ యొక్క కంట్రిబ్యూషనే ఎక్కువ ఉంటుంది. అయితే 2021లో JLR కంపెనీకి $1 బిలియన్ నష్టం వచ్చింది, అంటే సుమారు 7,500 కోట్ల రూపాయలు. 2022లో కూడా ఈ కంపెనీకి 5,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. 2019, 20 అండ్ 21 ఇయర్స్లో JLR కంపెనీ లాభాలు మాట పక్కన పెడితే బ్రేక్ ఈవెన్ అవ్వడానికి సరిపడ కార్స్ని కూడా అమ్మలేకపోయింది. ఒకసారి ఈ చార్ట్ని చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు JLR కంపెనీ ఎందుకు నష్టాల్లో ఉంది? దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ మెయిన్ రీజన్స్ ఏంటో చెప్తా చూడండి. 2020లో కరోనా లాక్డౌన్ విధించాక ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఉన్న ప్రజలు ఉద్యోగాల కోసం ఆఫీసులకి వెళ్ళడం మానేసి ఇంటి నుండే వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. చదువుకునే పిల్లలు స్కూల్స్కి వెళ్ళడం మానేసి ఇంటి నుండే ఆన్లైన్ క్లాసెస్ ద్వారా చదువుకున్నారు. ఖాళీగా ఉన్న ప్రజలు ఎక్కువ సమయాన్ని సోషల్ మీడియా మీద స్పెండ్ చేశారు. సో ఇక్కడ మీరు గమనిస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలన్నా, ఆన్లైన్ క్లాసెస్ వినాలన్నా, సోషల్ మీడియాని యూజ్ చేయాలన్నా వాళ్ళకి మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ అండ్ ట్యాబ్స్ లాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ కావాలి, అవునా? అయితే దీనికి జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీ నష్టాల్లోకి వెళ్ళడానికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? చెప్తా చూడండి. ఎలక్ట్రానిక్ డివైజెస్లో సెమీ కండక్టర్ చిప్స్ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇవి లేకుండా మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ అండ్ ట్యాబ్స్ లాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవి కూడా పనిచేయవు. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఎలక్ట్రానిక్ డివైజెస్లో వాడుతున్న ఇవే సెమీ కండక్టర్ చిప్స్ని కార్స్లో కూడా యూజ్ చేస్తారు. ఎలా అంటే మన కార్స్లో ఉండే పవర్ సప్లై, పార్కింగ్ సెన్సార్స్, ఎయిర్ బ్యాగ్స్, క్రూజ్ కంట్రోల్, ABS లాంటి ఎన్నో ఫీచర్స్ ఇండైరెక్ట్గా లోపల ఉండే ప్రాసెసర్స్కి కనెక్ట్ అయి ఉంటాయి. వాటిని సెమీ కండక్టర్ చిప్స్ అంటారు. కరోనా టైంలో మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్కి విపరీతంగా డిమాండ్ పెరగడం వల్ల సెమీ కండక్టర్ చిప్ ఇండస్ట్రీలో షార్టేజ్ అనేది క్రియేట్ అయింది. ఇది ఎంత ఇంపాక్ట్ని క్రియేట్ చేసిందంటే టొయోటా, నిస్సాన్, జనరల్ మోటార్స్ అండ్ ఫోర్డ్ లాంటి ఎన్నో ఆటోమొబైల్ కంపెనీలు చిప్ షార్టేజ్ కారణంగా ఎన్నో రోజుల పాటు వాళ్ళ కార్ ప్రొడక్షన్ని కూడా ఆపేశాయి. ఈ లిస్ట్లో జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ కంపెనీ కూడా ఉంది. ఈ సెమీ కండక్టర్ షార్టేజ్ వల్ల JLR కంపెనీ చాలా ఎఫెక్ట్ అయింది. ఇది మాత్రమే కాదు, కరోనా టైంలో వచ్చిన ఫైనాన్షియల్ క్రైసిస్, యూకేలో ఉన్న JLR ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ ఇష్యూస్ అండ్ లీడర్షిప్ ఇష్యూస్, ఇలా మల్టిపుల్ రీజన్స్ వల్ల JLR స్లోగా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. అర్థమైందా? సో ఇప్పటి వరకు మనం టాటా మోటార్స్ కంపెనీలో మేజర్గా ఉన్న 3 బిజినెస్ సెగ్మెంట్స్ని చూసాం. ఇందులో లగ్జరీ వెహికల్స్తో పోలిస్తే ప్యాసింజర్ అండ్ కమర్షియల్ వెహికల్స్ యొక్క బిజినెస్ బాగా రన్ అవుతుంది. సో ఇదంతా చూస్తున్నప్పుడు మీలో కొంతమందికి ఒక ఆలోచన రావచ్చు, నష్టాల్లో ఉన్న వ్యాపారాన్ని సెపరేట్ చేసి
బాగా రన్ అవుతున్న బిజినెస్ ని సపోర్ట్ చేస్తే అప్పుడు టాటా మోటార్స్ కంపెనీ వేగంగా ఎదుగుతుంది అనే ఆలోచన మీలో కొంతమందికి రావచ్చు. దీన్నే బిజినెస్ టెర్మినాలజీలో డీమెర్జర్ స్కీమ్ అంటారు. అయితే టాటా మోటార్స్ కంపెనీ ఆల్రెడీ 2024 మార్చిలోనే వాళ్ళ కంపెనీ యొక్క డీమెర్జర్ ప్లాన్ ని అనౌన్స్ చేసింది. అయితే ఈ ప్లాన్ లో ఏముందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రెజెంట్ టాటా మోటార్స్ లిమిటెడ్ టిఎంఎల్ అనే కంపెనీలో మొత్తం 4 సెగ్మెంట్స్ ఉన్నాయి. 1 ప్యాసింజర్ వెహికల్స్, 2 ఎలక్ట్రిక్ వెహికల్స్, 3 లగ్జరీ వెహికల్స్ అండ్ 4 కమర్షియల్ వెహికల్స్. అయితే ఈ లిస్ట్లో ఉన్న కమర్షియల్ వెహికల్ బిజినెస్ ని టాటా కంపెనీ ఒక సెపరేట్ కంపెనీగా మార్చాలనుకుంటుంది. వీళ్ళు ప్రపోజ్ చేసిన ప్లాన్ ప్రకారం ప్రెజెంట్ ఉన్న టాటా మోటార్స్ లిమిటెడ్ టిఎంఎల్ అనే కంపెనీలో కేవలం కమర్షియల్ వెహికల్స్ మాత్రమే ఉంటాయి. అంటే ట్రక్స్, బస్సెస్, వ్యాన్స్ ఎట్సెట్రా. మిగిలిన సెగ్మెంట్స్ అయిన ప్యాసింజర్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ లగ్జరీ కార్స్, ఈ 3 కలిపి టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ టిఎంపివి అనే కంపెనీ అండర్లోకి వస్తాయి. ఇదే టాటా కంపెనీ ప్రపోజ్ చేసిన డీమెర్జర్ ప్లాన్. అర్థమైందా? ఈ ప్లాన్ ని ఆల్రెడీ టాటా మోటార్స్ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవ్ చేశారు. సో ఒకవేళ ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ అయితే టాటా మోటార్స్ అండర్లో ఉన్న 2 కంపెనీస్ లో ఏ కంపెనీ వేగంగా ఎదుగుతుంది, టిఎంఎల్ ఆర్ టిఎంపివి? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.